నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిలను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన స్వార్థం కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం తనది కాదని, ప్రజా సేవ కోసమే పార్టీలు మారడం జరిగిందని తెలిపారు. సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే పార్టీకి నష్టం కలిగే విధంగా వ్యవహరించాలని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎలక్షన్ రెడ్డి ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. గతంలో ఎలక్షన్ రెడ్డి చరిత్ర నియోజకవర్గ ప్రజలకు తెలుసని, రైతులకు అందాల్సిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మీద కమిషన్లు తీసుకున్న హీనమైన చరిత్ర ఎలక్షన్ రెడ్డిదని మండిపడ్డారు. గతంలో నర్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎన్నో భూ కబ్జాలు చేశారని, వాటిని ఆధారాలతో సహా నిరూపిస్తానని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ద్రోహి ఎలక్షన్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ ద్వారా పోటీ చేయడం వల్ల ఎలక్షన్ రెడ్డి గారికి 2 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల 2009లో ఓటమి పాలైంది. 2009 నుండి 14 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి 2014 ఎలక్షన్ల కంటే ముందే సెల్లాఫ్ చేసి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. అది గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తెలుసు. అది కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే నర్సారెడ్డి. 2014 నుండి 18 వరకు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి 2018లో మళ్ళీ అమ్ముడు పోయినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. 2018 నుండి 2023 వరకు 4.5 సంవత్సరాలు అడ్రస్ లేకుండా దెంకపోయినటువంటి వ్యక్తి, ఇలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా ఉండి ఇలా అధికారంలోకి వచ్చినాక డిపాజిట్ రాని వ్యక్తి నా కోసం మాట్లాడతాడా? డిపాజిట్ రాని వ్యక్తి నా కోసం మాట్లాడతాడా? నా పేరు చెప్తేనే వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు వరకు కూడా సరిగ్గా నిలబడలేకపోతుండు. ప్రతాప్ రెడ్డి అంటేనే వెన్నులో వణుకు. ఆ వణుకు వల్లనే ఇలా కనీసం రోడ్ల మీద కూడా నిలబడే శక్తి ఆయనకు లేదు. కనీసం మాట్లాడేప్పుడు ఇంకిత జ్ఞానం ఉండాలి. నువ్వు 2009 నుండి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు నల్లాలపై కబ్జా పెట్టలేదా? గజ్వేల్ నడిబొట్టులో ఉన్నటువంటి పద్మశాలిల బట్టల మిల్లును కబ్జా పెట్టలేదా? సింగనగూడెం కాడ కాఫీ ఫ్యాక్టరీ 8 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను నోటిఫై చేసి అమ్ముకోలేదా? పెద్దమూరి మీద కబ్జా పెట్టలేదా? రాణిపేట పక్కన సీలింగ్ ల్యాండ్ కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? ఇవి వాస్తవాలు కాదా? నీకోసం మాట్లాడితే మా నోరు ఖరాబ్ అవుతుంది. నీ చరిత్ర గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. డిపాజిట్ రాకున్నా కూడా ఇవాళ పెత్తనం చెలాయిస్తున్నావు. ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తులు, వాళ్ళకు మార్కెట్ యాడి, వాళ్ళకు టెంపుల్, వాళ్ళకు గజ్వేల్ మార్కెట్ యాడి. నీతో మా నాయని యాదగిరి నీతోని 14 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయనకి మార్కెట్ యాడి. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీఆర్ఎస్లో కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డటువంటి వెంకటరామరెడ్డికి అదేవిధంగా వర్గల్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయనకి టెంపుల్ చైర్మన్, ఇలా టెంపుల్ చైర్మన్లను, మార్కెట్ కమిటీ చైర్మన్లను ఇలా దారాదత్తం చేయడానికి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నావు. ఇలా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ద్రోహులు ఉన్నారో వాళ్ళకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నువ్వు వదిలిపెట్టిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారో వాళ్లకు నువ్వు పదవులు ఇవ్వాలి. అట్లా కాకుండా
ఇలా మార్కెట్లో పెట్టి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ నర్సారెడ్డి, నా కోసం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను నీతి నిజాయితీగా, నేను 2009లో ప్రతిపక్షంలో పోటీ చేసిన, 2014లో కేసీఆర్ మీద ప్రతిపక్షంలో పోటీ చేసిన, 2018లో ప్రతిపక్షంలో పోటీ చేసిన, 2023లో దగ్గరుండి కేసీఆర్ గెలుపు కోసం పనిచేసిన. నేను ఎక్కడ ఉన్నా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కట్టుబడి పనిచేస్తా కూడా చెప్తా. ఈ 100 రోజులలో ఏ ఫ్యాక్టరీ దగ్గర ఎన్నెన్ని డబ్బులు వసూలు చేస్తున్నావు, ఏ లేబర్ దగ్గర ఎన్నెన్ని డబ్బులు చేసినావు, మొత్తం చిట్టా తీసిపెట్టినా సరైన సమయంలో తప్పకుండా బయట పెట్టి ప్రజల ముంగట పెడతా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.